ప్రియమిత్రమా, నేను పనికిరాని వాడిని, నాలో ఏముంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు దేవుని వాగ్దానం నీ కోసం. వాక్యము: జ్ఞానులను సిగ్గుపడినట్టు చేయుటకై దేవుడు లోకమున బలహీనమైన వాటిని ఎంచుకొనెను. 1 కొరింథీయులు 1:27. లోకము ఏమంటుంది? నువ్వు చిన్నవాడివి, నువ్వు సాధారణ వాడివి, నీలో టాలెంట్ లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేనే నిన్ను ఎంచుకున్నాను. మిత్రమా, దేవుడు శక్తివంతులనే కాదు, బలహీనులను ఎంచుకొని మహిమ చూపిస్తాడు. దావీదు గొర్రెల కాపరివాడు మాత్రమే, గొర్రెలు కాచుకునే పిల్లవాడు మాత్రమే. మోషే తడబడే నత్తివాడు మాత్రమే. పేతురు సాధారణ మత్స్యకారుడు మాత్రమే, చేపలు పట్టేవాడు. కానీ దేవుని చేతిలో వారు చరిత్ర మార్చారు. ప్రియమిత్రమా, నీ బలహీనతే దేవుని శక్తికి వేదిక అవుతుంది. ఈరోజు నీలో ఉన్న లోపాలను చూసి నిరుత్సాహపడకు. దేవుడు నిన్ను ఎంచుకున్నాడంటే ఆయనకు నీలో ఒక మహిమ ప్రణాళిక ఉంది. నీ బలహీనత దేవుని మహిమకు మొదలు. నమ్ము, దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, అంతే, ఆయనే నిన్ను చూసుకుంటాడు. ఆమేన్.